श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते। భాగ్యవంతులైనటువంటి సద్భక్తులందరికీ కూడా వినయపూర్వక వందనాలు. కాంచి కామకోటి పీఠం, సర్వజ్ఞ పీఠం, మూలాంనాయ పీఠం 2,500 సంవత్సరాల పూర్వం భగవత్పాదాచార్యులు శ్రీ శంకరులు కైలాసం నుండి యోగలింగాన్ని తన నిత్య పూజలో భూలోకానికి తీసుకువచ్చి అర్చన చేస్తున్నారు. ఆ యోగలింగానికి చంద్రమౌళీశ్వరుడు అని పేరు. అమ్మవారికి మహాత్రిపుర సుందరి. త్రికాలంలో ప్రతినిత్యము కూడా ఆచార్యులు మాత్రమే పూజ చేస్తారు. అనగా ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారి నుండి నేటి 70వ పీఠాధిపతులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు కూడా అవిచ్ఛిన్నంగా నిత్య పూజలు కామకోటి పీఠంలో జరుగుతున్నాయి. ఆశ్చర్యమైనటువంటి విషయం ఏమనగా కాంచి కామకోటి పీఠంలో కేవలం అతి ముఖ్యమైనది ఏదనగా ప్రతినిత్యము కూడా మహాత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర పూజ. పరమేశ్వరుని అర్చన చేయడం ద్వారా అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి. లయకారకుడైనటువంటి శివుడిని మహాదేవుడు అంటారు. బ్రహ్మ వేద ఉచ్చారణ ద్వారా సంతోషం పొందుతాడు. వేదప్రియో బ్రహ్మ, జలప్రియో విష్ణు, జలప్రియో శివ, అలంకారప్రియో విష్ణు అన్నారు. అలా ప్రతినిత్యము కూడా నిత్యము అభిషేకాల ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి కాంచి కామకోటి పీఠాధిపతులు అభిషేకాదులు చేసి లోక కళ్యాణమునకై ఆ యొక్క ఫలాన్ని వినియోగిస్తారు. ఎవరైతే శ్రద్ధాళువులైనటువంటి వారు ప్రతిత్యము జరిగేటువంటి ఆ యొక్క చంద్రమౌళీశ్వర పూజలో పాల్గొంటున్నారో వారందరి యొక్క ఈప్సిత కామములన్నీ కూడా పరమేశ్వరుని అనుగ్రహము మరియు పరమేశ్వర స్వరూపమైనటువంటి గురు అనుగ్రహం ద్వారా అవన్నీ పరిపూర్ణమవుతున్నాయి. లింగార్చన అనేటువంటిది అనాది కాలంగా మనం వేద ధర్మంలో చెప్పబడిందన్నమాట. విశేషంగా పరమేశ్వరునికి బిల్వ దళాలు లేక మారేడు దళాలు అంటాం, మరియు సెమీపత్రాలు, ఉమ్మెత్త పూలు, జమ్మి ఆకులు అంటాం. వీటిని ప్రతిరోజు కూడా భక్తితో శ్రీవారు అర్చన చేస్తారు. అక్కడ కూర్చున్నటువంటి భక్తులందరూ కూడా నమశివాయ 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 అనే మంత్రాన్ని వారు జపిస్తూ ఉంటారన్నమాట. భగవంతుడైనటువంటి సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ లోక కళ్యాణకర్త. మన జీవితంలో అనేకమైనటువంటి దుఃఖాలు మనం
నిత్యం ఎదుర్కొంటున్నాం. ఇటువంటి జీవిత సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు సంతానం, ఉద్యోగ ప్రాప్తి, విద్యా ప్రాప్తి మరియు ఉద్యోగంలో, వ్యాపారాదుల్లో అనేకమైనటువంటి తొందరలు తొలగిపోవడం, జీవితంలో దినదిన అభివృద్ధి చెందడానికి పరమేశ్వరుని అనుగ్రహం చాలా ముఖ్యం. పరమేశ్వరుని అర్చించి ఆయనలో ఐక్యమైనటువంటి వారిని నాయనార్లు అని అంటారు. అలా నాయనార్లో 63 మంది చాలా ప్రధానంగా ఉన్నారు. అందులో మరీ ప్రధానంగా మనకు తెలిసి వచ్చేది ఏంటంటే తిరుజ్ఞాన సంబంధర్, అప్పర్ స్వామి, సుందరమూర్తి నాయనార్, మాణిక్య వాచకర్. వీరు పరమేశ్వరునితో మమైక్యం చెంది ఆయనలో దివ్య ఐక్యాన్ని పొందినటువంటి శివభక్తులు. వీరు అనేకమైనటువంటి కీర్తనలు పరమేశ్వరుని గురించి చేశారు. వారు మనకు అందించినటువంటి పెరియ పురాణం అని అంటారు తమిళ్లో, దాన్ని మహాపురాణం అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. అందులో శివార్చన, శివ కైంకర్యాలు ఎలా చేయాలి అనేటువంటి విషయాలను కూడా ప్రస్తుతంగా మనకు కనిపిస్తుంటాయి. అందులో వారు ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం యొక్క ప్రస్తావన మనం వారి యొక్క కీర్తనలో మనం చూడవచ్చు. ఆరుద్ర నక్షత్రం చాలా ప్రాధాన్యమైనటువంటిది. అది శివుని యొక్క నక్షత్రం మరియు పార్వతీదేవికి నక్షత్రం కూడా ఆరుద్రనే. ఇదేమిటి, వారేమైనా పురాణ పురుషుల అవతారం ఎత్తిన వారా పరమేశ్వరుడు అంటే అలా కాదు. పరమేశ్వరుడికి 3 గుణములను స్వాధీనం చేసుకొని సృష్టి స్థితి లయములు చేస్తుంటాడని. అవే సత్వరజ తమో గుణాలు. వీటికి సంబంధించిన నక్షత్రాలు ఉన్నాయి. శ్రవణ, పూర్వాషాఢ, విశాఖ, ఆరుద్ర, పుష్య, ఉత్తర ఫల్గుణి నక్షత్రాలు. ఈ విధంగా ఆ నక్షత్రాలను మనం జ్యోతిష్ శాస్త్రంలో మనకు అగుపిస్తుంది. పరమేశ్వరుడు ఒక్కొక్క రూపాన్ని ధరిస్తాడు. సోముని రూపాన్ని ధరించినప్పుడు మృగశిర నక్షత్రం చాలా ముఖ్యమైనటువంటిది. రుద్రుడు లేక కాలభైరవుడు అని పిలువబడేటువంటి ఆ పరమేశ్వరుని ఆరుద్ర నక్షత్రంలో పూజిస్తారు. అలానే ఆ యొక్క శ్రవణ నక్షత్రం అని ఉంటుంది. శ్రవణ నక్షత్రం అధిపతి శనేశ్వర భగవానుడు. శనేశ్వర స్వామికి శివుడు అంటే చాలా ఇష్టం. అందువలన శ్రవణ నక్షత్రం రోజు కూడా మనం రుద్రాభిషేకాదులు అర్చనలు చేస్తే శనేశ్వర స్వామి యొక్క దోషాలన్నీ మన జాతకం నుండి విడవబడతాయి. శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి కూడా చాలా ప్రముఖమైనటువంటిది. వైష్ణవుల సంప్రదాయం ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో నెలసినటువంటి దినం శ్రవణ నక్షత్రమై ఉందని శ్రీ వైష్ణవులు శ్రవణ నక్షత్రానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇంకా పరమేశ్వరుని విషయానికి వస్తే చిదంబరం అని శైవులకందరికీ చాలా ప్రముఖమైనటువంటి క్షేత్రం అది. వైష్ణవులకు శ్రీరంగమని, శైవులకు చిదంబరం అని ఒక నానుడి ఉంది. చిదంబరంలో ఆ యొక్క ఆకాశలింగం ఉంది. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగ క్షేత్రానికి ప్రసిద్ధి. అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడు నటరాజ రూపంలో నాట్యం చేశాడు. ఆ దేవాలయం చాలా విశాలమైనటువంటిది, భవ్యమైనటువంటి గోపురాలతో విరాజమానమై ఉంది. ఈ యొక్క ఆరుద్ర నక్షత్రం రోజు దాదాపుగా మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రం, ఆ రోజు లక్షలాది సంఖ్యలో ఆ యొక్క చిదంబరంలో నటరాజస్వామి యొక్క పూజను కన్నులారా గాంచి తరిస్తారు. దాదాపుగా అక్కడ ఉన్న దీక్షితులు 10 నుండి 12 గంటల సేపు స్వామివారికి
నటరాజుకు విశేషమైనటువంటి పూజలు చేస్తారు. కాంచి కామకోటి పీఠం పరమాచార్య స్వాముల వారికి చివరి క్షణంలో ఒకసారి నటరాజ స్వామిని చూడాలనిపించిందట. ఈయన పరమేశ్వరుడే అయినా ఆయనకి ఎందుకో చివరి క్షణాల్లో అనిపించింది. ఎలా వెళ్తారు పాపం ఆయన? అందులో మహాస్వాములు వారి జీవితాంతం పాదయాత్రలోనూ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఏ వాహనం ఆయన అధిరోహించలేదు. అప్పుడు శిష్యులు సందిగ్ధంలో పడ్డారు. ఎలా స్వాముల వారిని ఆ యొక్క చిదంబరాన్ని తీసుకెళ్ళాలి? పరమేశ్వరుడు ఏం చేశాడో, తన భక్తుల కొంగు బంగారం ఆయనే దీక్షితుల ద్వారా మహాప్రసాదం మరియు కుంచిత పాదమని స్వాముల వారి నటరాజస్వామికి ఉన్నటువంటి ఒక ప్రసాద మాల, దాన్ని కూడా ఆ రోజు మహాస్వాముల వారికి అందించారట. కావున పరమేశ్వర ఆరాధన చేయడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఎవరు ఈశ్వర ఆరాధన చేస్తారో సమస్త దుఃఖములు వెళ్ళిపోయి సకల దేవతల యొక్క అనుగ్రహం వారికి ప్రాప్తిస్తుంది. మనం పురాణాల్లో ఒకసారి తొంగి చూస్తే ఆ యొక్క చంద్రభగవానుడు దక్ష ప్రజాపతి యొక్క ఆగ్రహానికి గురి అయి క్షీణదశను పొందమని తన మామగారు శాపం ఇచ్చారు. అప్పుడు అత్యంత పవిత్రమైనటువంటి సోమనాథ క్షేత్రం, దాన్ని ప్రభాస క్షేత్రం అని అంటారు, అక్కడ లింగార్చన చేశాడు. 12 దివ్య క్షేత్రాలలో అది ఒకటి. అప్పుడు పరమేశ్వరుడు ఆయన ప్రత్యక్షమై తన తోడలుడు ఆయన ఏం చేశాడంటే, అతని శాపాన్ని విముక్తి చేయాలని తన శిరస్సు పైన చంద్రుణ్ణి ధరించాడు. అందుకే పరమేశ్వరుని చంద్రశేఖరుడు అన్నారు. ఆ శాపాన్ని ఎలా మార్చాడు పరమేశ్వరుడు అనగా, శుక్లపక్షంలో వృద్ధి చెందినట్లుగా, కృష్ణపక్షంలో క్షీణదశ పొందినట్లుగా ఆయన పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది. అందులో విశేషంగా కాంచి కామకోటి పీఠంలో ప్రదోష పూజ అత్యంత విశేషం. శుక్లపక్షం త్రయోదశి మరియు కృష్ణపక్ష త్రయోదశిని ప్రదోషము అంటారు. ఆ రోజు సంధ్యవేళ సూర్యాస్తమానానికి 1.5 గంట ముందు, తర్వాత సూర్యాస్తమానం తర్వాత 1.5 గంట సేపు, ఈ మధ్యకాలాన్ని ప్రదోషము అని అంటారు. అప్పుడు కాంచి పీఠాధిపతులు ఆ యొక్క చంద్రమౌళీశ్వర స్వామి పూజను లోక కళ్యాణార్థమై చేస్తారు. అనేక ప్రాంతాల నుండి విశేషంగా ఈ పూజను చూడడానికని శంకర మఠంలో కానీ లేక స్వాముల వారు ఎక్కడ సంచారం ఉంటే అక్కడ కానీ వారు వస్తూ ఉంటారు, ప్రజలు, భక్తులు. ఇప్పుడు ప్రస్తుతం కాంచీ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తిరుమలలో అలిపిరి, దాన్ని పాదుకా మంటపం అని ఉంటారు, అక్కడ ఈ యొక్క వసంత నవరాత్రులు ఆచరిస్తున్నారు. కావున భక్తులు అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. మరియు శుక్రవార పూజలు, మంగళవార పూజలు, ప్రదోష పూజలు మరియు పౌర్ణిమ ఇటువంటి విశేష దినాల్లో అభిషేకాది అర్చనలు జరుగుతుంటాయి. కావున మనం దాంట్లో పాల్గొని సకలమైన దురితములను పోగొట్టుకొని అజ్ఞాన నాశనం చేసుకొని మనకున్నటువంటి ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆదిదైవిక తాపత్రయాలను పోగొట్టుకొని సంపూర్ణమైనటువంటి పరమేశ్వర అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహాన్ని మనం పొందడం మన నిత్య కర్తవ్యంగా ఉంచుకోవాలి. శివుణ్ణి ఆరాధించిన వారిలో మార్కండేయుడు ముఖ్యమైనటువంటి వాడు. అదేవిధంగా ఎందరో పరమేశ్వరుని అర్చన చేసి సన్మార్గాన్ని పొంది ఈ యొక్క భవదుఖాల నుండి దూరమై ఆ యొక్క పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందిన వారు ఉన్నారు. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు మన అందరిని ఉద్ధరించడానికని లోక కళ్యాణార్థమై కైలాసం నుండి యోగలింగాన్ని తీసుకువచ్చి కాంచి పీఠంలో నిత్య పూజకు మనకు అనుగ్రహించారు. కావున ప్రాతస్మరణీయులైనటువంటి నాటి యుగపురుషుడైన ఆదిగురు శంకర భగవత్పాదుల నుండి నేటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా నిత్యం అర్చన జరగబోతున్నటువంటి ఈ మహత్కార్యంలో మనమందరూ పాల్గొని మన జీవితం తరింప చేసుకోవాలని ఇందు మూలకంగా మీకు అందరికీ తెలియజేస్తూ
ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ సద్గురుల దివ్య చరణాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. భవదీయుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర.